హలో ఆల్, వెల్కమ్ టు చందు వాసంతి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్రూట్ సైజ్ గురించి. ఫ్రూట్ సైజెస్ అనేటివి యూజువల్గా డిఫరెంట్ సైజెస్ వస్తూ ఉంటాయి. బట్ కానీ మనం మ్యాక్సిమం యూట్యూబ్లో చూసే వీడియోస్ చూస్తే మాత్రం వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుంది అంటే, మా వెరైటీ మాత్రం చాలా పెద్ద సైజులు వస్తాయి, అన్నీ పెద్ద సైజులే వస్తాయి, సో అది జంబో వెరైటీ, డిఫరెంట్ చెప్తూ ఉంటారు. బట్ అది ప్రాక్టికల్గా రియాలిటీగా నిజమా కాదా అన్నట్లు మాట్లాడుకుందాం. సో మీరు ఇప్పుడు ఈ ఫామ్ మ్యాక్సిమం చూస్తూ ఉంటారు కదా, ఈ ఫామ్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మాదైతే ఎగ్జాక్ట్గా అన్నీ కూడా 500 grams 600 grams వస్తాయి అని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను డిఫరెంట్ సైజెస్ అనేటివి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి, ఇది ఆల్మోస్ట్ మెచ్యూర్ అయిపోయింది. ఇంకొక 1 day అలా టైంలో పింక్ కలర్లో వచ్చేస్తుంది. సో బట్ సైజ్ చూసారనుకోండి, ఇది చాలా చిన్న సైజు. అలా కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ కాయలు మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక పెద్ద సైజులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చూడండి కాయ ఎంత సైజు ఉందో. ఇవి ఇంకా మెచ్యూర్ అవ్వాలి కొద్దిగా, బట్ ఇట్స్ ఆల్మోస్ట్ మెచ్యూర్డ్. ఇది ఒక 1 or 2 daysలో ఇది కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా డిఫరెంట్ సైజెస్ అనేటివి వస్తాయి. ఒకే సైజ్ అనేది నాకు తెలిసినంత వరకు అది నిజం అవ్వదు. ఎవరైనా ఫామ్ పెట్టాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏమంటే, సీడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫామ్ విజిట్ చేయండి. ఒక 2 times 3 times ఫామ్ విజిట్ చేయండి. ఈల్డ్ ఫుల్గా ఉన్నప్పుడు తెలుస్తుంది కదా మనకు సేమ్ సైజ్ వస్తున్నాయి, డిఫరెంట్ సైజ్ వస్తున్నాయని. ఇప్పుడు చూడండి, మేమైతే ఈరోజు ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఎంత పెద్ద సైజు ఉందో చూడండి. ఇది కొంచెం మీడియం సైజు ఉంది. మీరు ఇది చూసారంటే చాలా చిన్న సైజు ఉంది. సో ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా హార్వెస్ట్ చేయాలి. మంచి కలర్ కూడా ఉన్నాయి. సో ఇవి చూడండి, ఇవి ఏ కలర్లో ఉన్నాయో. సో ఇలాంటివి ఇప్పుడు సైజెస్ బాగున్నాయి, మంచి కలర్ ఉంది, ఇలా చెప్పి సీడ్స్ అమ్మేయడం అనేది చాలా ఈజీ. బట్ మేమైతే అలా చెప్పకూడదు, రియాలిటీగా చెప్పాలి. ఎవరైతే ఈ ఫార్మింగ్లోకి వస్తున్నారో వాళ్ళకి రియాలిటీ తెలియాలి. సో అన్నీ పాజిటివ్సే కాదు, అంటే ఇది నెగిటివ్ ఏం కాదు. ఈల్డ్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా డిఫరెంట్ సైజెస్ వస్తాయి. సో ఆ సైజెస్ వస్తాయి, దాని రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మల్టిపుల్ చూసారంటే ఒకటి డిఫరెంట్ సైజు. సో బట్ యావరేజ్గా మనకి 1 tonకి స్మాల్ సైజెస్ అనేటివి ఎన్ని పడతాయి? ఒక 1000 kilos-కి 50 kilos మీడియం సైజు స్మాల్ సైజ్ పడడం అనేది వెరీ కామన్. సో అలా మాత్రమే పడితే అది గుడ్ సీడ్. సో అలాంటిది చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని ఏమంటే ఒక 1 tonకి 500 kilos ఆల్మోస్ట్ స్మాల్ సైజెసే పడతాయి. సో అలాంటి సైజెస్ అనేవి తీసుకోవడం వల్ల ఏమంటే, సీడ్ అలాంటి సీడ్ తీసుకోవడం వల్ల ఏమంటే మనకి ఈవెన్ దో క్రాప్ చాలా వచ్చినా కూడా వెయిట్ అనేది తక్కువ వస్తుంది. సో వెయిట్ బేస్ ఉందే కాబట్టి మనకి ఎప్పుడు మనీ జనరేట్ అయ్యేది. సో మంచి సైజులు వచ్చేటివే తీసుకోవాలి. సో కాబట్టి అందుకనే నేను చెప్పేది ఏమంటే, 1కి 2 సార్లు ఫామ్ విజిట్ చేయండి. అండ్ సీడ్ తీసుకునేటప్పుడు కూడా అన్సీజన్లో వెళ్ళి సీడ్ తీసుకోవడం మాత్రం చేయొద్దండి. నవంబర్లో డిసెంబర్లో అప్పటికి క్రాపింగ్ అయిపోతుంది. అప్పుడు ఈ వీడియోస్ అంటారా, యూట్యూబ్లో వీడియోస్ చూసారా, నేను కూడా ఎడిట్ చేయగలను. జస్ట్ ఇంత పెద్ద వెరైటీ వచ్చింది, ఇంత మంచి సైజెస్ మాత్రమే వస్తాయి మా దాంట్లో అని ఎడిట్ చేయడం చాలా ఈజీ. సో జస్ట్ యూట్యూబ్ వీడియో చూసి అయితే ఫామ్ అనేది పెట్టొద్దండి. సో ఫామ్ విజిట్ చేయండి, ఫార్మర్తో డైరెక్ట్గా మాట్లాడండి. ఆ ఫామ్లో ఏమన్నా చిన్న ప్రోస్ కానీ ఏమన్నా కాన్స్ కానీ మీకు కనిపిస్తాయి, అలాంటి పాయింట్స్ అడగండి. దాని రిలేటెడ్ ఏం చేస్తారా ఏమి అని చెప్పేసి మీరు మెయింటైన్ చేయగలరా లేదా అని తెలుసుకొని దాని బేస్ మీద ఈ ఫార్మింగ్లోకి రండి. సో బ్లైండ్గా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ ఉంది కదా అని మాత్రం డైరెక్ట్గా పెట్టేయద్దండి. బట్ అట్ ది ఎండ్ నేను చెప్పగలిగింది ఏమంటే, ఇట్స్ ఈజీ క్రాప్. లైక్ మనము డైలీ ఖచ్చితంగా మానిటర్ చేస్తేనే
ఫామ్ గ్రో అవుతుంది లేకపోతే గ్రో అవ్వదు అనేది ఉండదు. రెగ్యులర్గా ఇప్పుడు చాలామంది టమాటా ఫార్మింగ్ కూడా చేస్తుంటారు, ఇంకా అదర్ ఫార్మింగ్ కూడా చేస్తుంటారు. వాటికి ఏమంటే డైలీ మానిటర్ చేయాలి. ఒక్కరోజు మనం మానిటర్ చేయడం స్కిప్ చేసి అదే రోజు ఏమైనా రెయిన్ రావడము లేకపోతే ఒక చిన్న పురుగు అట్లాంటివి ఏమైనా ఫామ్ అవ్వడం, ఆ డేలోనే వాళ్ళు స్ప్రేస్ చేసేది ఖచ్చితంగా. ఆ స్ప్రే చేయలేదనుకో ఫామ్ అంతా స్పాయిల్ అయిపోతుంది, ఏది రెగ్యులర్ నార్మల్ ఫామ్స్లో. బట్ డ్రాగన్కి వచ్చేసరికి మీకు ఏదన్నా అన్నెసెసరీ పర్సనల్ రీజన్స్ పడి ఒక 1 వీక్ 10 days 15 days ఈవెన్ దో 1 month కూడా మీరు ఫామ్ చూసుకోకపోయినా కూడా ఫామ్ ఎటువంటి ప్రాబ్లం అనేది అవ్వదు. అది ఎప్పుడు రైట్ సీడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అలా ఉంటుంది. కాబట్టి మేనేజ్ చేయడం అనేది ఈజీ. మనకి మెయిన్ ప్రాబ్లం ఉండేది అక్కడ లేబర్ కదా. సో లేబర్ వచ్చి సడన్గా మేము రావట్లేదు అనేస్తారు, ఒక 1 week 10 days దొరకరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదు డ్రాగన్ ఫార్మింగ్లో. కాబట్టి సో ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అనే కెపాసిటీ ఉండి డ్రాగన్ ఫార్మింగ్ రావాలనుకుంటారో వాళ్ళు ఫర్ షూర్గా రావచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చందు వాసంతి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్.